సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా వెలువడనుంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేయడంలో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో పలువురు స్టార్ హీరోయిన్లు, క్రికెటర్లు పార్లమెంటు ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లోని 14 లోక్సభ స్థానాలకు సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా ఉంది. అది ఎవరు, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? లెట్స్ వాచ్. టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఇప్పుడు సీరియల్స్ లో పలు షోలో నటిస్తున్న నటి రచనా బెనర్జీకి లోక్సభ ఎన్నికల్లో టికెట్ దక్కింది. బాలీవుడ్ లో బావగారు బాగున్నారా, కన్యాదానం, లాహిరి లాహిరి లాహిరిలో, మామిడాకులు సినిమాలో నటించింది. రచన తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బెంగాలీ సీరియల్స్ తో పాటు టీవీ రియాలిటీ షోలకు యాంకర్, జడ్జిగాను వ్యవహరిస్తోంది. ఇప్పుడు మొదటిసారిగా పార్లమెంటు ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయింది అందాల తార. ఇంత గ్యాప్ ఇచ్చిన తర్వాత అందరి సీనియర్ నటీమణులుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతోంది అనుకునే లోపు రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హడావిడి మొదలైపోయిన విషయం తెలిసిందే. సీఎం మమతా బెనర్జీ ఈసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎంతగానో కష్టపడుతున్నారు. మొత్తం 42 స్థానాలకు గాను ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చేశారు. అందులో రచన పేరు కూడా ఉండటం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల బరిలో దిగనున్న నటి రచనా బెనర్జీ హుగ్లీ నుంచి పోటీ చేయనున్నారని తెలిసిందే. అక్కడ ఆమె బెంగాలీ పరిశ్రమకు చెందిన మరో నటిపై పోటీ చేయనున్నారు. లాకెట్ చటర్జీ ఇదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ నుంచి హుగ్లీని కైవసం చేసుకోవాలని మమత ఎంతగానో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సమయంలోనే రచనను బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ నియోజకవర్గంలోని ఆమె ఎంపీగా నిలబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జాబితాలో యూసుఫ్ పఠాన్ పేరు, సిట్టింగ్ ఎంపీ మహువా మొయిత్రీ పేర్లు ఉన్నాయి. యూసుఫ్ పఠాన్ బహ్రంపూర్, మమతా మొయిత్రీ కృష్ణానగర్ సీట్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్ ఎంపీ మిమి చక్రవర్తికి టికెట్ దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు భారీ మెజారిటీ లభించడానికి గల కారణాల్లో ఒకటైన కేలో హూబే పాటను పాడిన గాయకుడు దేభాంష్ భట్టాచార్యకు టికెట్ ఇచ్చారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని